హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్ను దేవుడే కాపాడాలండి. నిజంగా జగన్ను దేవుడే కాపాడాలి. మీరు క్లియర్గా విన్నారు. ఈ మాట నేనంటుంది కాదు, రాష్ట్రం మొత్తం ఇదే మాట మీద డిస్కషన్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరైతే యూట్యూబర్ సాయి గారు ఉన్నారో, జర్నలిస్ట్ సాయి గారు, ఆయన ఎక్కువగా ఇలాంటి వీడియోలు ఎక్కువ చేస్తున్నాడు ఈ 10 రోజులు బట్టి. ఎందుకంటే తిరుమల ఏదైతే లడ్డూ ప్రసాదం గురించి ఉందో, ఆ లడ్డూ ప్రసాదం మీద ఎప్పుడైతే ఒక రకమైనటువంటి ప్రచారం మొదలైందో అప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఆయన చేస్తున్నాడు. ఇవే కాదు, ఇంకొన్ని వీడియోలు ఆయన చేశాడు. ఏంటంటే జగన్ను దేవుడే కాపాడాలి, జగన్ను చావు దెబ్బ కొట్టిన చంద్రబాబు, అలాగే జగన్ బాబుని అష్టదిగ్బంధనం చేశారు, జగన్ అరెస్టు ఖాయం, ఇలాంటి వీడియోలు చేస్తున్నాడండి. ఆయన అనడం కాదండి, వాస్తవం ఏంటంటే కనుక జగన్ను నిజంగా అష్టదిగ్బంధనం చేస్తున్నారా? ఎందుకంటే జగన్ను నైతికంగా లేకపోతే జగన్ను శారీరకంగా మానసికంగా మొత్తంగా మనిషినైతే కనుక అష్టదిగ్బంధనం చేశారా అంటే కనుక అలాగే ఉన్నాయి. సేమ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటన అలాంటి అడుగులే వేస్తుంది అనైతే కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు. మన అభిప్రాయం కూడా అదే. ఏంటనేది వివరాల్లోకి వెళ్ళి ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్ గారి గురించి తెలియాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఈ వీడియో ఒకటి. కానీ ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరైతే కనుక 100% లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకు అడుగుతానంటే, ఈ వీడియో మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చాలామందికి షేర్ అవుతుంది. వాళ్ళు తమ అభిప్రాయం ఏంటనేది మనతో పంచుకుంటారు. మరి ముఖ్యంగా చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? జగన్ను దేవుడే కాపాడాలి లేదా జగన్కు దేవుడే దిక్కు అని ఎందుకు అంటున్నాం? అది వాస్తవమేనా? దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే జగన్కు దేవుడే దిక్కు అని నేను చెప్తున్నమాట. ఎందుకనంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ మొదలెడితే కనుక ఆయన మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడే మాట ఏం మాట్లాడతారో తెలుసు కదా. ఏంటి, మనల్ని మన ప్రభుత్వాన్ని కాపాడింది అని చెప్పి ఆయన ఒకటి దేవుడి దయ, తర్వాత మీ దయ అనేది కన్నా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి దేవుడి దయ అన్న జగన్ గారిని ఇక మీదట ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే దేవుడే కాపాడాలి, దేవుడే దిక్కు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అష్టదిగ్బంధనం జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరాడకుండా చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వేసిన ఎత్తులు ప్రతి దాన్ని తట్టుకోవడం చాలా కష్టమండి వాస్తవంగా అయితే కనుక. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరైతే జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారో ఆయన వీడియోలు చేస్తున్నాడు. ఆయన వీడియోలు చేయడం కాదు, అదే వాస్తవం, అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఆలయాలు అపవిత్రమైనవి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారో, 1, 2 కాదు 2019 ఆలయాల్ని జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు 219 ఆలయాల్ని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు 219 ఆలయాల్ని అపవిత్రం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే జగన్ నడిచిన ప్రతి చోట అపవిత్రమైందనా ఆయన ఉద్దేశం? జగన్ వెళ్ళిన ప్రతి ఆలయం అపవిత్రమైందనా ఆయన ఉద్దేశం? అంటే పవన్ కళ్యాణ్ గారు మతం ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని బంధించాలని చూస్తున్నారంటారా? మీ అభిప్రాయం చెప్పండి ఖచ్చితంగా. అంతేకాదు ఏదైతే తిరుమల లడ్డు ప్రసాదం గురించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ టీటీడీ ఈఓ గారు ముందో మాట తర్వాతో మాట ఎందుకని మాట్లాడారు? ఒక నిజాన్ని 2 రకాలుగా ఎలా చెప్పగలుగుతున్నారు? కాబట్టి నిజాన్ని కూడా అబద్ధం చేయొచ్చా అధికారం ఉంటే చేతిలో? కాబట్టి అసలు వాస్తవాలేంటో తెలియకుండానే దావాహానాలు వ్యాపించిన ఈ వార్త మన రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, ఎంటైర్ వరల్డ్ మొత్తం పాకింది. ఏదైతే తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైందన్న మాట ఎంటైర్ వరల్డ్ మొత్తం పాకింది. అసలు ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా రావాల్సినవన్నీ రాలా, ఇంకా పూర్తి ఆధారాలు కనిపెట్టలా, ఇన్వెస్టిగేషన్ ఏం జరగలా. కానీ వార్త మాత్రం దావాహానంలో వ్యాపించింది. అందులో హిందువుల మనోభావాలు భయంకరంగా దెబ్బ ఉన్నాయి. పవిత్రత మాట పక్కన పెడితే కనుక దాని మీద అనుమానం అనేది బాగా పెరిగిపోయింది. ఈసారి వెళ్ళి లడ్డు ప్రసాదం చేత్తో పట్టుకుంటే అదేంటని ఇలా పైకి కింద చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది వాస్తవంగా మేము నచ్చిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే టీటీడీ కానీ ఒక ట్వీట్ అయితే చేశారు. ట్విట్టర్లో ఏంటంటే పోస్ట్ చేశారు. ఏంటంటే ఇక మీదట తిరుమల లడ్డు ప్రసాదం పవిత్రతను సంతరించుకుంది, దాని మీద అంతా పూర్తిగా క్షేమంగానే ఉంది, ఆ లడ్డు ప్రసాదం పక్కాగా ఇక నుంచి 100% మంచిదే అనేది ఒక పోస్ట్ పెట్టారు. ఏం మంచిది ఏంటో ఖచ్చితంగా చేతిలో వచ్చిన తర్వాత లడ్డు ఒక్కించ ఖచ్చితంగా అనుమానం కలుగుతుందా కలగదా? అనుమానం అనే బీజం
ఖచ్చితంగా లడ్డు ఉన్న ప్రతిసారి చేతిలో కలుగుతుంది. కాబట్టి అలాంటి అనుమానాన్ని కలిగించింది మొత్తం యావత్ భారతదేశానికి ఒక్క వార్త. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట అంటే దీంట్లో తిరుమల లడ్డు ప్రసాదంలో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయి అని అయితే ఆయన మాట్లాడడం, ఎవడ పడతాడు ఏం పడుతుంది మాట్లాడేసరిక లడ్డు మీద పంది కొవ్వు కలుస్తుందని ఒకడు, ఎద్దు కొవ్వు కలిసిందని ఒకడు, ఇలా రకరకాలుగా అయితే మాట్లాడారు. కల్తీ నెయ్యిలో ఇన్ని రకాలు కలిసినాయి, ఫిష్ ఆయిల్ కలిసిందని ఒకడు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నైతే ఆయిల్స్ ఉన్నాయో ఎన్నైతే జంతు కొవ్వు ఉన్నదో అన్ని రకాలు కలిసాయి అని అయితే కనుక చెప్పడం జరిగింది. వాస్తవాలు ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలించాల. ముందు టెస్ట్ రిపోర్ట్లు రాజస్థాన్ కానీ లేదా గుజరాత్ కానీ లేకపోతే ఇంకెక్కడెక్కడో పెద్ద పెద్ద ల్యాబులు ఉన్నాయన్నారో ఆ ల్యాబులన్నింటిలో కూడా వాస్తవమా కాదా తప్ప ఒప్ప పరిశీలించిన మీదట అప్పుడు అనౌన్స్ చేయాలి. తిరుమల లడ్డు ప్రసాదంలో ఇంతకుముందు కల్తీ కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగింది అని అనౌన్స్ చేయాలి. ఏమీ లేకుండా ఏదో ఒకటి పట్టుకుని మొత్తం ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తే కనుక ఆ లారీలు ఏవైతే కంటైనర్లు ఉన్నాయో, నెయ్యి ఉన్న కంటైనర్లు ఉన్నాయో, ఏదైతే ఉన్నాయో అవి వాడారో లేదో ప్రజలకు తెలియాలి. కానీ అది కూడా చెప్పకుండా జరిగిపోయిందని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల నుంచి దూరం చేయాలనే ఉద్దేశమా? జగన్మోహన్ రెడ్డి గారి హిందువుల మనసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకమైనటువంటి విధంగా చిత్రీకరించాలనే కుట్ర ఇదంతాను అని అంటే కనుక ఏమో అలాగే నడుస్తుందేమో, అలాగే పావులు కదులుతున్నాయేమో అని కొంతమంది మాట్లాడతారు. ఏదేమైతేనండి ఇన్నిటి మధ్య సోలోగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, సోలోగా ఫైట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుకు రాగలడా ఇటువైపుకి అంటే కనుక నాకు తెలిసిన బాగా కావాల్సిన ఆయన చుట్టం బంధువు అనమాట, భావరథుడు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి జరగలాంటివాడు, జగన్మోహన్ రెడ్డి గారు జరగలాంటివాడు, పట్టుకుంటే పట్టాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడు, తన టైం రావాలంతే అన్నాడు. అసలు ఎవరి మాటలు నమ్మాలి దీంట్లో? ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందంటారా లేదంటారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలదొక్కుకోగలడా లేదా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చట్రంలో ఇరుకులు పడి ఎటూ కథలు లేకుండా అలా నిలబడిపోతాడా? అంటే అపర చాణక్యుడు అనిపించుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోవడం జరిగే పనేనా? ఇలాగ రకరకాల ప్రశ్నలతోటి రాజకీయ విశ్లేషకులు సైతం తల పండిపోయింది. అసలు ఏంటని తెలుసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? నిజంగా ఇది వాస్తవమేనా లేకపోతే రాజకీయ కుట్ర? ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి నిజంగా జరిగితే కనుక పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత తెలియాల్సింది. ఏమీ లేకుండానే మొత్తం చాంతాడంతా చేశారు దాన్ని. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఏంటనే తెలియదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారని చెప్పాను నేను మీకు. ఏదైతే 219 ఆలయాన్ని అపవిత్రం చేశారని, తర్వాత ఇతర మతాల్లో ఎలా అయితే ఊరుకుంటారా, ఇతర మతస్థులు ఇలా అయితే ఊరుకుంటారా, హిందువులు కాబట్టి ఏం మాట్లాడకుండా ఉంటున్నారా అని అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలా అవి? అలా మాట్లాడొచ్చు అంటారా? ఏమో అంటే అసలు ఎలా అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఇంకో రకంగా ఉన్నాయి. ఎలాగా? ముఖ్యమంత్రులకు సంబంధం ఉండదు ఇవి. లడ్డూ ప్రసాదం కల్తీ అవడం ముఖ్యమంత్రులకు సంబంధాలు ఉండవు. ఓన్లీ టీటీడీ ఎవరైతే ఉన్నారో, దేవస్థానం కర్తలుగా లేకపోతే చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి బాధ్యులు అని అన్నారు. ఎందుకని అన్నారు ఆ మాట? అసలు ఎంత జరుగుతున్నా సరే బీజేపీ అధిష్టానం ఎందుకు మాట్లాడటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుందంటారా బీజేపీ ప్రభుత్వం? లేదా దీంట్లో వాస్తవం లేదు, ఏదో ఆంధ్రప్రదేశ్లో కావాలని రాజకీయంగా ఆయన అనగదొక్కాలని రాజకీయంగా మొత్తానికి ఆ పార్టీ లేకుండా స్థాపితం చేసేలా ఉద్దేశంతో జరుగుతున్న ఎత్తులేలే, మనకు తెలియంది ఏముంది? కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని అనుకుంటుందా బీజేపీ? ఎందుకని బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడటం లేదు? మంత్రి గారు మాట్లాడారు, ఓకే. కాబట్టి నిజంగా ఇప్పుడే కనుక నేను అడిగేది ఒకటే, కాకపోతే నిజంగా కల్తీయే జరుగుంటే కనుక పూర్తి ఆధారాలతో బయట పెట్టకుండా ఇలాంటి సున్నిత అంశాన్ని ఏదో జస్ట్ ఒక మాటనే వదిలేదాం అన్నట్టుగా చేయడం గల కారణం ఏంటి? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎరకాటంలో పెట్టడానికైనా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలకు దూరం చేయడం కోసమేనా అని అంటే కనుక నిజమే, అందుకే జరుగుతున్నాయి ఇలాగా అన్నట్టుగానే జర్నలిస్ట్ సాయి గారు వీడియోలు చెప్పినా, నేను చెప్పినా, బయట రాజకీయ పండితులు చెప్పినా అలాగే జరుగుతుందని మాట్లాడతారు. చూద్దాం మునుముందు రాజకీయాలు జస్ట్ దేవుడి దాకా వచ్చాగని ఇంకా పైన ఇంకో స్టేజ్ ఏమైనా ఉందా అసలు? ఇంకా అప్పర్ ఏమైనా ఉందా అసలు? దేవుడిని మించి రాజకీయాలు ఇంకేమైనా చేయగలరా మనిషి? కాబట్టి రాజకీయాల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసారా రాజకీయ కుట్రల్లో కానీ రాజకీయంలో కానీ? కాబట్టి దేవుడిని కూడా వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తున్నారా ఏంటనేది రకరకాలుగా మాట్లాడుకున్నారు. మొత్తానికి కలిగేదండి తిరుమల లడ్డు ఏదైతే ఉందో అది కొంతమంది మనోభావాలు, అలాగే కొంతమందికి ఎమోషన్ అది. కాబట్టి పవిత్రతకు నిదర్శనం. అలాంటి పవిత్రత ఉంటుందా?
అపవిత్రం అయిపోయింది దేశం అంతా అంటున్నారు కొంతమంది. ఏం జరుగుతుందో ఖచ్చితంగా మీరు నేను కూడా వెయిట్ చేయాల్సిందే. నా ప్రశ్నలు ఏంటో మీకు చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడే కాపాడాలి, జగన్కి దేవుడే దిక్కు అని అంటున్నటువంటి ఈ మాటలు బట్టి మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరి ముఖ్యంగా మీ బాధ్యతగా లైక్ చేయండి, చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాదు మీరు ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ని నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.